శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగములో ఇప్పటి వరకు మనము 7వ శ్లోకం చూసాము. 8, 9వ శ్లోకం చూడాలి. అయితే 7వ శ్లోకములో ఏం చెప్పారంటే 1 నుండి 6వ శ్లోకం వరకు ఆ జీవన విధానం, నిష్ఠ గురించి చెప్పారు. జీవన విధానం అంటే నిష్ఠ. ఏమిటా నిష్ఠ? గృహస్థాశ్రమ జీవన విధానము, సన్యాస ఆశ్రమ జీవన విధానము రెండు కూడా మోక్షమునకు దారి తీస్తాయి. ఎలా? గృహస్థాశ్రమములో కూడా కర్మయోగము అనుష్ఠానం చేసి చిత్తశుద్ధి, అంతఃకరణ పవిత్రత శుద్ధి కలిగి జ్ఞానయోగం అభ్యాసము ద్వారా, జ్ఞానయోగం అంటే ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనం అంటారు కదా. తద్వారా ఆత్మస్వరూప స్థితి దర్శనముతో మోక్షము. తథా ద్రష్టు స్వరూపే అవస్థానం అంటారు పతంజలి మహర్షి. అది కలుగుతుంది. అలా చేయవచ్చును. అలా కాకుండా గృహస్థాశ్రమం నుండి సన్యాస ఆశ్రమంలోకి ప్రవేశించి పూర్తి స్థాయి, ఒకవేళ అప్పటికే కర్మయోగ నిష్ఠ కలిగి ఉన్నట్లయితే పూర్తి జ్ఞానయోగం సాధన చేసి తన స్వరూప తత్వం యొక్క దర్శనాన్ని పొందవచ్చు. అప్పుడు వారిని మునిహి అంటారు. ఎందుకు? మననాత్ మునిహి, మౌనాత్ మునిహి. అంటే కేవలం ఆత్మచింతన చేసేవారిని ముని అంటారు, మునిహి. లేదా ఆత్మస్వరూప చింతనలో ఉన్నప్పుడు సర్వ చేష్టలన్నీ ఆటోమేటిక్ అవే ఉపసంహారం పొందుతాయి. కాబట్టి మౌనం. అందువలన మనకు 17వ అధ్యాయంలో వస్తున్నాయి 3 తపస్సుల గురించి. మౌనం అనేది మానసిక తపస్సు అని చెప్పారు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మానస తపస్సు అని చెప్పారు. ఆ విధంగా ఆ మునిగా మారినప్పుడు ఏమవుతుంది? యోగయుక్త అంటారు ఆయన్ని. కర్మయోగములో నిష్ఠ సాధించి కేవలం మనసు, బుద్ధి ఒక ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్నమాట, యుక్తంగా. ఆ విధంగా విశుద్ధాత్మ అంటే శుద్ధమైన అంతఃకరణ. అంటే ఎంత పవిత్రత అంటే మనసు తేలిక, వెరీ లైట్ మైండ్ అంటారు చూడండి. లైట్ మైండ్, వాట్ ఏ లైట్ మైండ్ అంటారు. అంటే
మనస్సులో సంశయాలు, కన్ఫ్యూజన్స్ ఉంటే హెవీ వెయిట్గా ఉంటుంది మనస్సు. అంటే భూమండలం అంతా మీ మీద, మీ నెత్తిని తెచ్చి పెట్టారా అన్నట్లుగా ఉంటుంది మనస్సు. బట్ వెన్ యు ఆర్ ఏ కర్మయోగి నిష్ట, మీ మనస్సు తేలికైపోతుందంట. దూది పింజ అంటారు చూడండి, అంత తేలికైపోతుంది అనమాట. అయితే జితేంద్రియ, సకల ఇంద్రియములు మీ స్వాధీనంలో ఉంటాయి. మీరు ఆర్డర్ ఇస్తే తప్ప నేత్రములు చూడాలనే కోరిక కలగదు, చెవులకి ఎక్కువగా వినాలనేది లేదు. ఎందుకు? మీరు ఆర్డర్ వల్ల వెనక నుండి ఆ విధంగా మీ స్వాధీనంలో ఉంటాయి. విజితాత్మ, ఎప్పుడైతే ఈ దేహ అభిమానం, శరీరం మీద పూర్తి స్థాయి అభిమానము, ఈ మమకారంతో ఏదైతే నాకు కావాలి, ఈ శరీరం కోసం చక్కబెట్టుకోవాలి, పాలిష్లు, నెయిల్ పాలిష్లు, పెర్ఫ్యూములు, క్రీములు, అనేక రకాలు ఉంటాయి. ఇవన్నీ దేనికోసం? ఇవి ఎంత ఎక్కువగా మనం మెయింటైన్ చేస్తే అంత దేహాభిమానం ఉన్నట్టు. అంటే శరీరమే మీ స్వరూపం, మీ ఆత్మ అంటే దేహమే. అందుకే అమ్మో వైట్ ఎయిర్ వచ్చేస్తుంది, పెయింటింగ్, దంతములు ఊడిపోయింది, దంతములు కట్టించుకోవాలి. ఎందుకంటే ఎవరైనా దంతంలో చూస్తే అమ్మ బాబు ఎంత మాట. కాబట్టి ఇదంతా కూడా దేహాభిమానం. రింకిల్స్ వచ్చి ఓహోహో రింకిల్స్ రాకూడదు. సో దేహము ఎంత ఇది సత్యము నిజమని మన భావన కలుగుతుందో చూడండి. మనం ఆ స్థూలమైనటువంటి గ్రాస లెవెల్లో మనం ఉండిపోతే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మ దర్శనం ఎప్పుడు కలుగుతుందో మనకి చాలా కష్టం. కాబట్టి మీ దేహం నుండి అభిమానం మీరు అతీతంగా వెళ్ళాలి. దానినే విజితాత్మ. ఇక్కడ ఆత్మ, విజితాత్మ అంటే శరీరము, ఇక్కడ విశుద్ధాత్మ అంటే అక్కడ మనస్సు. ఈ రెండు మీకు తెలుసుకోవాలి. అందుకే సాక్షాత్ గురువు ద్వారా ఈ బోధ చేయాల్సి ఉంటుంది. అయితే ఏమవుతుంది దాని రిజల్ట్? సర్వభూతాత్మ భూతాత్మ. అయితే మీకు ఒక విషయం గమనించాలి. మీరు ఎప్పుడైతే శరీరము నేను అనే అభిమానం నుండి మీరు బయటపడ్డారో, శరీరము ద్వారా జరిగే కర్మలన్నిటికీ నేను కర్తను కాను అనే జ్ఞానం మీకు అబ్బుతుంది. ఒకవేళ శరీరమే నేనని భావిస్తే శరీరముతో ఉన్న సంబంధాలన్నీ నావే, నేనే అని భావన కలుగుతాం. అందుకే ఈ శరీరం అనేది అన్నమయ కోశం అంటారు. అంటే ఎంత ఫుడ్ తింటే అంత రబ్బర్లా సాగుతుందట ఈ శరీరం. ఎంత ఫుడ్ తింటే అంత. అందుకే ఏంటంటే బాగా చిక్కిపోయినవి, ఏం సరిగ్గా భోజనం చేయట్లేదా? చూసారా, మనకి డైరెక్ట్గా అడుగుతున్న రిజల్ట్ వాళ్ళకి తెలుసు. దేనికి ఏది కారణం అని ప్రతి ఒక్కడికి తెలుసు. కోళ్ళు కాసుకునేవాడి నుండి గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, బర్రెలు ఏవి కాసుకున్నాడు కూడాను ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమయ్యా నువ్వు బాగా చిక్కిపోయినట్టున్నావు ఈ మధ్యకాలంలో, ఆహారం సరిగ్గా భోజనం చేయట్లేదా అంటే, నువ్వు ఎంత భోజనం తింటే అంత శరీరం పౌష్టిగా స్థూలంగా ఒక తయారవుతామన్నమాట, విగ్రహంలాగా. అందువలన మనము చిన్నపిల్లప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 60-50 సంవత్సరాల్లో రోజుకు 3 పూటలు వేసుకోండి లెక్క. మనం తిన్నటువంటి ఫుడ్ అంతా మనం ఒక దగ్గర ఇప్పుడు వేసి ఉంటే బహుశా హిమాలయాల కంటే ఎత్తైన పర్వతాలకు తయారయ్యేవేమో డౌట్, సందేహం కలుగుతుంది. ఇదంతా ఏమైంది? మొత్తం మన మిషన్లో పడిపోయింది, మిల్లు, రైస్ మిల్లు. కాబట్టి ఇది కేవలం అన్నమయ కోశం. ఇది ఎంత ఫుడ్ ఉంటే అంటే అన్నము నుంచే పుట్టింది, అన్నంతోనే వృద్ధి చెందుతుంది, చివరికి అన్నంలోనే కలిసిపోతున్నది. దీనికోసమా మీరు అభిమానం? ఇంతకీ శరీరం ఏమిటి? ఇంతకీ మీరు చర్మం మీరా, మాంసం మీరా, ఎముకలు మీరా, ఆ కొవ్వు ఫ్యాట్ మీరా, రక్తము, మజ్జ, ఇవన్నీ ఏంటి? మనము ఇలా మనం విచారణ చేస్తే మలమూత్రములు అన్నీ ఉంటాయి కప్పి. ఇంతకీ మనం ఏంటని చూస్తే అమ్మ బాబోయ్ నేను శరీరం కాదు బాబు అంటారు మీరు.
దీన్ని విచారణ. అందుకే శంకరాచార్య ఏమన్నారంటే, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించేత్ కర్మ కోటిభిః. ఆయన ఒక మాట చెప్పారు, స్పష్టమైన మాట ఇది. ఏంటంటే, చిత్తస్య శుద్ధయే కర్మ, మీరు ఎటువంటి కర్మ చెయ్యండి, మానస కర్మ కానీ, వాచిక కర్మ కానీ, శారీరకమైనటువంటి కర్మ, అనేక తపస్సులు కానీ, యజ్ఞ యాగాలు కానీ, దేనికోసం ఇవన్నీ? మీ చిత్తము యొక్క శుద్ధి, చిత్తశుద్ధి కోసం. నతు వస్తు అంటే ఆత్మ, ఆత్మదర్శనం కోసం ఇవి కాదు. మరి ఆత్మదర్శనం ఎలాగా? విచారం. నేను శరీరమా? ఎందుకు, ఎలా అవుతున్నాను? శరీరమా కాదా? శరీరమా నేను కాదా ఎలా తెలుస్తుంది అంటే, నేను శాశ్వతము, నేను ఎప్పుడు నిత్యము ఉంటాను అని తెలిసినప్పుడు నా ఎరుకుంటుందా లేదా? బాల్యములు చిన్న బేబీ నేను అంటాము, పెద్ద అవుతున్నది యవ్వనములు నేను, మధ్య వయస్సులు నేను, వృద్ధాప్యములు నేను. మనము వెంటిలేటర్లో ఉన్నప్పుడు, ఈవెన్ ఐసీయూలో కూడా ఒకవేళ మనకి ఇరుకు కలిగితే నేను అని ఇరుకు కలుగుతుందా లేదా? కాబట్టి ఈ నేను అనే భావన సకల ప్రాణుల యందు కూడా ఉన్నది. మనకు ఆ భాష తెలియదు కానీ. చూసారా, మీరు నేనుగా వ్యాపించి ఉన్నారు. అది భూతకాలములో ఉన్నది, వర్తమానములో ఉన్నది, భవిష్యత్తులో ఉంటది. 3 కాలాలకు అతీతంగా ఉన్నది. అదే సత్యము, అదే ఆత్మ. ఆ ఆత్మ నాలో ఉన్నది అంటే భూతాత్మ, నా నా ప్రాణశక్తి వెనక ప్రాణం ద్వారా నడిపిస్తున్నది. ఆ ఆత్మయే చెవి ఆత్మగా ప్రకటమవుతున్నది. ఆ ఆత్మయే ముక్కు ఆత్మగా ప్రకటమవుతున్నది, వాసన చూసే ఆత్మగా, వినికిడి శక్తి ఆత్మగా, నేత్రముల ద్వారా దర్శించే ఆత్మగా, చర్మము ద్వారా స్పర్శ కలిగించే ఆత్మగా, నడిచే ఆత్మగా, పట్టుకునే ఆత్మగా, మలమూత్రాలు విసర్జించే ఆత్మగా ప్రకటమవుతున్నది. ఎలా? ఒకటే కరెంటు, విద్యుత్ శక్తి, లైట్ ఆత్మగా, ఫ్యాన్ ఆత్మగా, కూలర్ ఆత్మగా, హీటర్ ఆత్మగా, సౌండ్ మైక్ ఆత్మగా ఎలా ప్రకటమవుతుంది అంటే, ఒకే పరమాత్మ అనేక జీవాత్మలుగా ప్రకటమవుతున్నది. ఎందుకు? ఈ సృష్టి అంతా పరమాత్మ శరీరం కాబట్టి. దీన్ని అన్ని ప్రాణుల్లో కూడా పరమాత్మయే జీవాత్మగా ఉన్నది కాబట్టి, సర్వభూతాత్మ భూతాత్మ, నా లోపల ఉన్న ఆత్మయే సకల ప్రాణుల యందు ఆత్మగా ఉన్నది. దాన్ని ఏమన్నారు భగవాన్? సర్వభూతాత్మ భూతాత్మ. అలా తెలుసుకుంటే ఏమవుతుంది? కుర్వన్నపి నలిప్యతే, కుర్వన్నపి నాలిప్యతే. అయితే దక్షిణామూర్తి తత్వములో, స్తోత్రములో ఏం చెప్పారు? నానా చిద్రఘటోదర స్థితమః దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాది కరణాం ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతః సమస్త జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. చూసారా, ఒక కలశం తీసుకోండి. ఒక కలశం, ఒక మట్టితో చేసినటువంటి కుండ కానీ కలశం కానీ,
తీసుకొని దాని చుట్టూ ఒక 5 రంధ్రములు పెట్టండి. లోపల ఒక క్యాండిల్ వెలిగించి పెట్టి బోర్లించి మూత పెట్టండి. బోర్లించి అంటే రివర్స్లో. అప్పుడు ఆ క్యాండిల్ యొక్క కాంతి కిరణములు ఆ రంధ్రముల ద్వారా ప్రకాశిస్తుంటాయి. రేస్ లాగా, లైట్ రేస్. అదేవిధంగా ఈ శరీరం అనేది నవరంధ్రములు, పంచ జ్ఞానేంద్రియములని రంధ్రాలు. ఈ శరీరం అనే ఘటము అంటే కొండ బోర్లించి ఉన్నది. మీ హృదయం వెనక స్పందన చేస్తున్నటువంటి ఆ యొక్క స్ఫురణం ఏదైతే ఉందో, ఎరుక, ఆ తెలివి, ఆ ప్రజ్ఞ ఈ రంధ్రము ద్వారా ప్రకటమవుతుంటే వినికిడి శక్తిగా మీకు కలుగుతున్నది. చూపుడు శక్తి, వాసన చూసే శక్తి, రుచి చూసే శక్తి, స్పర్శ కలిగించే శక్తి, ఆలోచించే శక్తి, భావనలు కలిగే ఎమోషనల్స్, ఫీలింగ్స్ కలిగే శక్తిగా ప్రకటమవుతుంది. అంటే మనలో కలిగే ప్రతి భావన వెనుక ఆ ఆత్మ చైతన్య జ్యోతియే ప్రకటమవుతుంది. ఘటములో ఉన్నటువంటి ఆ క్యాండిల్ జ్యోతి వలె, వెలుతురు వలె. ఇది తెలుసుకొని మనం ఉంటే వాస్తవానికి నేను కర్తను కాదు, నేను తెలుసుకునే వ్యక్తిని కాను అని తెలిసిపోతుంది స్పష్టంగా. కానీ అజ్ఞానం వలన నేనే తెలుసుకుంటున్నాను, నేనే చూస్తున్నాను, నేనే వింటున్నాను, నేనే చేస్తున్నానని భ్రమ కలుగుతుంది. ఎందువలన? నేను అజ్ఞానం వలన. మీరు ఇప్పుడు ఎవరు? ఆత్మగా సర్వజ్ఞులు. కానీ నాకు కొద్దిపాటి చైనా వచ్చు భాష, నాకు కొద్దిపాటి సంస్కృతం వచ్చు, కొద్దిపాటి అంటే మీరు అల్పజ్ఞులుగా మీరు మారిపోయారు. ఎందుకు? విశాలమైన సముద్రంలో ఉండే ఒక చేప ఒక బావికి పరిమితమైతే ఉంటుందో ఆకాశం వ్యాపించి ఉన్నప్పటికీ ఒక కుండలో బంధింపబడినట్టు కుండాకాశముగా ఆత్మ ఆకాశం కంటే సూక్ష్మంగా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ కుండ వలె ఈ శరీరానికే మనం బంధించబడి జీవాత్మగా మనం ఉంటున్నాము. అందువలన ఎప్పుడైతే ఈ సృష్టి సకల ప్రాణుల్లో కూడా నేనే ఆత్మగా ఉన్నానని తెలుసుకుంటే, ఆకాశం ఎలాగైతే కుండలో ఉన్నటువంటి మలినముగా అంటదో మీరు ఆత్మస్వరూపంగా అంటారు. ఎందుకు? మీరు కర్త కాదు, మీ ద్వారా జరిగిపోతున్నాయి కర్తవ్య కర్మలు, అలాగ జరిగిపోతున్నాయి అన్ని కర్మలు కూడా. కుర్వన్ అపిన లిప్యతే, మీరు అన్ని కర్మలు మీ ద్వారా జరుగుతున్నప్పటికీ మీకేవి అంటవు అని చెప్తున్నారు. ఎప్పుడైతే శరీరంతో మీకు అభిమానం పోయిందో, శరీరం ద్వారా జరిగే కర్మలన్నిటికీ మీకు ఎటువంటి కర్తృత్వ భావన ఉండదు. అప్పుడు ఎలా ఉంటారు మీరు? తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణేష వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఈ విధంగా ఆ గుణాలు నా శరీరములో ఉన్నటువంటి త్రిగుణములు, ప్రకృతి బయట ఉన్నటువంటి త్రిగుణములతో ఆ రెండు కలిసి వ్యవహారం జరుగుతున్నాయి అని స్పష్టంగా చూస్తారు సాక్షిగా. అప్పుడు ఏమవుతుంది? నైవ కించిత్ కరోమీతి, నేనేం చేయట్లేదండి. మరి ఎవరు చేస్తున్నారు? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. అంటే పశ్యన్ చూస్తున్నప్పుడు, శృణ్వన్ వింటున్నప్పుడు, స్పృశన్ స్పర్శ కలుగుతున్నప్పుడు, జిగ్రన్ వాసన చూస్తున్నప్పుడు, గచ్చన్ వెళ్తున్నప్పుడు, స్వపన్ పడుకుని నిద్రిస్తున్నప్పుడు, శ్వసన్ శ్వాస తీసుకునేటప్పుడు, ప్రలపన్ మాట్లాడుతున్నప్పుడు, విసృజన్ మలమూత్ర విసర్జించేటప్పుడు కానీ, గృహ్ణన్ గ్రహిస్తున్నప్పుడు కానీ, ఉన్మిషన్ నిమిషన్ అపి అంటే కనురెప్పలు మూసినప్పుడు తెరిచినప్పుడు కానీ. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియముల యొక్క వ్యాపారం గురించి చెప్పారనమాట. అయితే
ఈ జ్ఞానేంద్రియముల ద్వారా, కర్మేంద్రియముల ద్వారా, మనస్సు బుద్ధి ద్వారా ఎలా జరుగుతున్నాయి ఇవి? ఈ చేష్టలు, వ్యవహారము, వ్యాపారము కేవలము నా సన్నిధిలో, అంటే నా సమక్షములో. అంటే ఏ కరెంటు సమక్షములో బల్బు వెలుగుతున్నది, ఫ్యాన్ తిరుగుతున్నది. ఇంతకీ కరెంటు తిరుగుతున్నదా? ఎవరు తిరుగుతున్నారు? ఫ్యాన్ తిరిగేటప్పుడు కరెంటు తిరుగుతుందా? మరి బల్బు వేడెక్కిపోతే కరెంటు వేడెక్కుతుందా? అంటే ఆ కరెంటు ఏదైతే శక్తి ఉన్నదో దాని సమక్షంలోనే ఇవి పనిచేస్తున్నాయి. అంటే ఆత్మ సమక్షంలో కనులు చూస్తున్నాయి అంతే. ఆత్మ సమక్షంలో చూస్తున్నాయి, ఆత్మ సమక్షములు సన్నిధిలో వింటున్నాము. చూసారా? అందుకే ఈశ్వరు సన్నిధిలో, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, హనుమాన్ సన్నిధిలో అంటాం మనం. అంటే ఆ పరమాత్మ పరంధామ, ఆ ఈశ్వరుడి యొక్క సమక్షములో, ఎలాగైతే నీరు సమక్షములో ఆ యొక్క సముద్ర కెరటములు వస్తున్నాయి, ఎగిసిపడుతున్నాయి, అలాగే పరమాత్మ సమక్షంలో ఈ జగత్ అనే సినిమా నడుస్తున్నది. పెద్ద రీల్ అనమాట ఇది, మామూలు రీల్ కాదు. దీని షూటింగ్కి ఒక సృష్టికర్తకి ఎంత సమయం పడుతుందో, 2.5 గంటల సినిమాకి కొన్ని సంవత్సరాలు కొంతమంది షూటింగ్ తీస్తారు ఆ వర్క్. కాబట్టి ఈ జగత్ అనే సినిమా చాలా పెద్ద సినిమా. మన స్వప్నం మనం ఎలాగైతే క్రియేట్ చేస్తున్నామో ఇది దీర్ఘ స్వప్నం లాంటిది. కాబట్టి దీనికి టైము ఎక్కువ అవసరం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడాను వెనకున్నటువంటి ఆత్మ చైతన్యమే సమక్షంలో జరుగుతున్నాయి అని ఎప్పుడు తెలుసుకుంటారు? ఇది ఎప్పుడు తెలుసుకుంటారంటే యుక్త, ఎవరైతే పూర్తిగా ఆ వివేక జ్ఞానముతో శ్రవణ మనన నిధిధ్యాసన చేశారో, యుక్త ఉండేవాళ్ళు, వారు పూర్తిగా దీన్ని స్పష్టంగా దర్శిస్తారు. ఎవరు? మనం 4 అధ్యాయులు ఏదైతే చెప్పామో జ్ఞానయోగము ద్వారా ఆత్మతత్వనిష్టలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞాని, అంటే గృహస్థ జ్ఞాని కానీ సన్యాసి జ్ఞాని కానీ ఎవరైనా జ్ఞానులు. జ్ఞానులు అంటే ఇక్కడ ఆశ్రమం గురించి మనం చెప్పట్లేదు, భగవాన్ శ్రీకృష్ణ జ్ఞాన సాధన గురించి చెప్పారు. కాబట్టి ఆ యుక్త వారు పశ్యన్, చూస్తున్నప్పటికీ, శృణ్వన్, స్పృశన్, జిగ్రన్, అస్నన్, అవన్నీ చేస్తున్నప్పటికీ ఇంద్రియ అర్థేషు, అంటే ఇప్పుడు మనకి చూపు ఉంది, చక్షు అంటారు. ఈ కన్ను నేత్రము చూసే రూపము, అది ఇంద్రియ యొక్క విషయం అంటారు రూపాన్ని. అంటే ఇంద్రియము ఆ ఇంద్రియ విషయమైన రూపాన్ని రెండు సంయోగం కలిసినప్పుడు జరుగుతుంది అనుభవం. నేను చూశాను, వింటున్నాను. అలాగే ఇవన్నీ కూడా ఇంద్రియ అర్థేసు, అంటే ఇంద్రియములన్నీ ఇంద్రియ విషయములతో వర్తంతే మమేకం మిళితం సంయోగం అవుతుంటే, ఇది ధారయన్, ఈ విధంగా విచారించి తెలుసుకుని, నకించిత్ కరోమి, నేనేమి చేయడం లేదు, ఇది మన్యేత అని ఎవరు నిశ్చయించుకుంటారు? తత్వవిత్ అంటే ఆ స్వరూప తత్వాన్ని స్పష్టంగా తెలుసుకున్నటువంటి ఆ తత్వవిత్ ఈ విధంగా తెలుసుకుంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక చిన్న స్టోరీ. తమిళనాడులో ఒక మహాత్మ ఉండేవారు. ఆయన ఎంతటి మహాత్మ అంటే అవధూత లాంటి వారు అనమాట. తంజావూరు దగ్గర అనమాట, తమిళనాడులో. అయితే ఒక వటవృక్షం ఉన్నది, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద అలా ఉండేవారు. ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఆకలి ఏమి లేవు, ఆకలి దప్పికలు కూడా మర్చిపోయి అలాగా ఆత్మచింతనలో అలాగా ఉండేవారు. అక్కడ మధ్య దారిలో వెళ్తున్నటువంటి ఆ బాటసారులు చూసేవారు అనమాట. ఏంటి ఇప్పుడు ఇక్కడే ఉంటారు, ఈయన ఎక్కడికి వెళ్ళరు, ఏమి చెయ్యరు, మరి ఆయనకు ఆకలి ఏంటి, నిద్ర ఏంటి, ఏమి లేవా, ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. ఎవరైనా వచ్చి ఏదో రొట్టి ఏదైనా వాటర్ ఇస్తే
పర్వాయిల్లే పర్వాయిల్లే అనేవాడు అనమాట ఆయన. పర్వాయిల్లే అంటే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నో మెన్షన్ అంటారు కదా మనం. నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం అండి, అక్కర్లేదు, ఓకే, అంత ఓకే, అంత బాగానే ఉంది అన్నట్టుగా అనమాట. పర్వాయిల్లే పర్వాయిల్లే అనేవాడు. ఆయన పేరు ఎవరిని అడిగారు అనుకోండి, పర్వాయిల్లే అనేవాడు. మహాత్మా గారు మీరు తిన్నారా? పర్వాయిల్లే. మహాత్మా గారు నీళ్ళేమైనా తాగుతారా? పర్వాయిల్లే. అంటే ఎవరు ఏ మాట్లాడినా ఆయన ఒకే ఒక మహామంత్రం, పర్వాయిల్లే. ఇలాగ కొన్ని రోజులు జరుగుతుంటే ఆ మహాత్ముడి గురించి ప్రతి ఒక్కరు కూడాను చర్చించుకోవడం మొదలెట్టారు. సో ఆయనకి ఎవరికైనా సరే మన వాళ్ళకి కోరికలు మొదట స్టార్ట్ అవుతాయి కదా, పరుగెత్తుకుని వచ్చు, మహాత్మజీ మా అమ్మాయికి పెళ్లి కాలేదు, పర్వాయిల్లే అనేవాడు అంతే. ఎవరైనా మహాత్మ మా వారికి ఒంట్లో బాగా అనారోగ్యంగా ఉన్నారు, పర్వాయిల్లే. ఏమీ లేదండి, ఒకే మాట, పర్వాయిల్లే పర్వాయిల్లే. సో అలాగ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆ తంజావూరులో పెద్ద జమీందారు ఉండేవాడు అనమాట. ఆయన కూడాను అనేక పదార్థాలు తీసుకుని వచ్చి పర్వాయిల్లే స్వామి అని పేరు పెట్టారన్నమాట అతనికి. పర్వాయిల్లే స్వామి, పర్వాయిల్లే మాత్రం పెద్ద ప్రసిద్ధిగాంచేసారు అక్కడ ఆ ఏరియాలో. ఆ జమీందారు వచ్చి తన కూతురు, తన భార్య, తన కుటుంబ సభ్యులతో వచ్చి అప్పుడప్పుడు సేవ చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత ఆ తంజావూరులో ఉన్నటువంటి ఆ జమీందారు ఇంట్లో ఒక సర్వెంట్ ఉన్నాడు, మహమ్మద్ ఇక్బాల్. ఆయన పేరు మహమ్మద్ రజత్ ఇక్బాల్ ఏదో పేరు ఉందండి. ఆ ఇక్బాల్ ఏం చేశాడంటే ఆయనకి చాలా నమ్మదగినటువంటి విశ్వాసపాత్రుడైనటువంటి సేవకుడు అనమాట ఆ జమీందారికి. అయితే ఆ జమీందారికి ఏకైక ఒక కుమార్తె ఉన్నారు. ఆ కుమార్తెకి ఏదో రకంగా భ్రమలో నెట్టాడు ఆ ఇక్బాల్. అయితే ఆ విషయం జమీందారు తెలిస్తే నా ప్రాణహాని భయంతో వాడు ఇంకేం చెప్పకుండా ఉండిపోయాడు. ఆ బిడ్డ కూడా ఏం మాట్లాడలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం అంటారు ఇదే మరి, తను ప్రెగ్నెంట్ అయ్యింది ఆ పిల్ల పెళ్లి కాకముందు. అది తెలిస్తే ఇక్బాల్ పైన అవుట్, మరణదండన చేస్తారన్నమాట జమీందారు. కాబట్టి ఆయన భయానికి చెప్పలేదు, ఈ పిల్ల కూడా చెప్పలేదు ఆయనకి ఎక్కడ చంపేస్తారు నాకేమవుద్దని. అయితే అప్పటికి తల్లి భయపెట్టి అడిగారు. పిల్ల ఏమన్నదంటే దీనికి కారణం పర్వాయిల్లే స్వామి అన్నదనమాట. ఇక ఇక్బాల్ అని చెప్తే ఎక్కడ ప్రమాదం వస్తుంది, పర్వాయిల్లే స్వామి అన్నారు. జనం కోపంతో, ఇన్నాళ్ళు నువ్వు మౌనంగా ఎంతో గొప్ప మహాత్ముడని మీకు పూజించాము, అందరికన్నా కర్రలు పట్టుకొని వచ్చి ఒకరు తిట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, ఉమ్మేసినోళ్ళు, నెట్టినోళ్ళు, నువ్వు చేసావా? పర్వాయిల్లే అంటాండి ఈయన. ఇంతటి అన్యాయం, ఇంత ఘోరం నువ్వు చేస్తావా? పర్వాయిల్లే అంటే వాళ్ళు ఏమంటున్నా పర్వాయిల్లే అంటున్నారు. కొంతమంది తిడుతున్నారు, పర్వాయిల్లే అంటున్నారు. కొంతమంది కొడుతున్నారు, పర్వాయిల్లే. నువ్వు ఇంకా ఇక్కడ ఉండకూడదు అని నెట్టేసి తరిమి కొట్టారనమాట పర్వాయిల్లే స్వామికి. అలా కింద పడుస్తూ లేస్తూ అలాగా పర్వాయిల్లే స్వామి అలాగా వేరే గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఎక్కడో ఉంటే అక్కడ కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఒక గ్రామంలో వార్త అన్ని గ్రామాలకి వ్యాపిస్తుంది. ప్రజలు కదా, అంతేనా, మనుషులు కదా. ఎక్కడ మంచిగా ఉన్నా అక్కడ చెడగొట్టాలంటే ముందుగా ఒక మనిషికి పంపించాలంట. సరే ఆయన పని అయిపోయింది, దాని పని ఇంకా అక్కడ అపవిత్రం చేయడానికి. ఆ విధంగా పర్వాయిల్లే స్వామికి చాలా ఘోరమైన నింద పడింది. కానీ పర్వాయిల్లే స్వామి దాన్ని డిఫెన్స్ చేయట్లేదండి. ఏమంటున్నా, కొడుతున్నా, తిడుతున్నా, నెట్టేస్తున్నా, పర్వాయిల్లే ఒకటే మంత్రం. కొన్ని రోజులకి ఈ పర్వాయిల్లే ఏమైంది, ఆ బిడ్డ పుట్టింది కదా పాపకి పెళ్లి కాకమునుపు. ఇలా కాదు ఈ పర్వాయిల్లకి, నువ్వే ఈ బిడ్డకి పిల్లకి పెంచు అని పర్వాయిల్లే స్వామి దగ్గర పెట్టారు. అయితే ఆయన ఏమన్నాడు, పర్వాయిల్లే అంటాడు. బిడ్డ ఉన్నది, తల్లి ఉన్నది, ఇద్దరు ఉన్నారు. ఇంతకు ముందు ఈయన ఒక్కడి కోసం భిక్ష కోసం పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు బిడ్డ వచ్చిందిగా, సో బిడ్డ కోసం ఏదైనా మరి రక్షణ చేయాలి కదా. ఇక బిడ్డ కోసం పాలు కోసము కొన్ని ఇళ్ళకి అడిగేవాడు అన్నమాట పర్వాయిల్లే స్వామి. అయితే వాళ్ళు తెచ్చేసేవారు బిడ్డ చూసి. అలాగా కఠికమైనటువంటి సమయంలో కూడా పర్వాయిల్లే అనుకుంటున్నాడు ఆయన, ఏమనట్లేదు. అయితే మన బిడ్డకి ఎక్కడ పంపించినా సీక్రెట్ మార్గంలో తల్లి అప్రోచ్ అవుతుంది అనమాట బిడ్డ దగ్గరికి. మీరు ఎక్కడ పంపించేయండి,
ఆ తండ్రి అయితే ఏదో అహంకారం అభిమానంతో రారు కానీ ఎంతైనా కన్న తల్లి కదా. సో సీక్రెట్ మార్గంలో సంధ్యా సమయంలో ఎవరో చూడకుండా బిడ్డ దగ్గరికి వచ్చేదనమాట తల్లి. చూసి ఒకరోజు ఆ పిల్ల చెప్పింది, అమ్మ నిజానికి పరవాయిల్లికి ఎటువంటి సంబంధం లేదు, దీని అంతటికి కారణం మన ఇక్బాల్ అన్నదంట. అప్పుడు అమ్మ నాయన ఎంత ఘోరం జరిగిపోయిందని అప్పుడు మెల్లగా ప్రసన్నంగా ఉన్నటువంటి తన యజమాని ఉన్న సమయంలో భర్తకి మెల్లగా చెవిలో ఊదింది, దీని అంతటికీ కారణం ఇక్బాల్, పర్వాలేదు స్వామికి అనవసరంగా మనం పాపం మూటగొట్టుకున్నాం అని చెప్పింది. తర్వాత అందరికీ తెలిసిన తర్వాత ఊరందరూ కూడాను మళ్ళీ ప్రక్షాళన, పవిత్ర శాస్త్ర కదా మనోళ్ళు, పసుపు నీళ్ళు తెచ్చి అన్ని చేసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసి పాద పూజ చేసి మళ్ళీ పరవైల్లి చేస్తుంటే, పరవైల్లి అంటాడు అప్పుడు కూడా ఆయన. అంటే అప్పుడు తీసుకెళ్ళి ఇక్బాల్ గారు ఏమి ఇలా చేసావంటే, గురువు గారు మరి మీరెంత గొప్పవాళ్ళు, నేనెంత తప్పు చేశానని భయానికి మీద వెళ్తే సాహసించలేదు. అరే బాబు ముందే చెప్పుంత నీకే పెళ్లి చేసేవాడిని కదా అని ఆ తర్వాత ఇక్బాల్కి పెళ్లి చేశారంట. కథలో సారాంశం ఏంటంటే, మహాత్ములకి నిజంగా చెప్పాలంటే మీరు వ్యవహారంగా ఉన్నటువంటి నియమ నిబంధనలు వారికి వర్తించవు. వారికి మీరు కొట్టినప్పటికీ పూజించినప్పటికీ రెండు సమానంగా స్వీకరిస్తారు. పీడ్యమానే పూజ్యమానే అపి యుక్త మన్యేత పశ్యన్ శృణ్వన్ సృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రల్పన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఎవరు? నైవ కించిత్ కరోమీతి కహ యుక్త తత్వవిత్. ఆత్మస్వరూప తత్వాన్ని తెలుసుకున్నటువంటి తత్వవిత్. తత్వవిత్ అంటే తత్వాన్ని తెలుసుకున్నవారు, ఆత్మదర్శనం కలిగి ఉన్నవారు. ఈ పేరు ఇక్కడ నుండి పూజ్యస్వామి దయానంద సరస్వతి వారు, మా గురువర్యులైనటువంటి తత్వవిధానంద సరస్వతి వారికి ఈ నామధేయం ఇవ్వడం జరిగింది, తత్వవిత్. ఆ విధంగా అందువలన అన్ని జరుగుతున్న నాకేమి సంబంధం లేదు. గుణేషు వర్తంతే. ఆ ప్రకృతి గుణములు, మనలో ఉన్నటువంటి ప్రకృతి గుణములు ఎందుకు? ప్రకృతి నుండే శరీరం వచ్చింది కాబట్టి. ఎలా తెలుసుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏంటండి, ఏది కోల్పోయారు, ఏది పొందుతారు? సముద్రం వలె, పూర్తి నిండి ఉన్న సముద్రం వలె ఉంటారు వారు జీవితంలో. సముద్రంకి మీరు 100 బకెట్లు నీరు పోసినప్పటికీ పెద్ద తేడా ఉండదు, ఒక 100 బకెట్లు నీరు తీసినప్పటికీ ఏం తేడా ఉండదు. ఎందుకంటే మీరు లోపల ప్రశాంతమైనటువంటి అనంతమైన ఆనందాన్ని, శాంత స్వరూపాన్ని పొంది ఉన్నారు. బయట సంపదలు అవి ఎంత క్షణికము, మన భ్రమ కలిగిస్తుంటాయి. ఆస్తులు, వీలునామాలు, వాటి కోసం తల్లిదండ్రులు పుత్రులు కొట్టుకోవడము, జైళ్ళు కోర్టులకు ఎక్కుతుంటారు. అదంతా అజ్ఞానానికి పరాకాష్ట. జస్ట్ క్షణం. ఈ రాత్రి మనం నిద్రపోతుంటే ఉదయాన్నే లేస్తాను నేను గ్యారంటీని ఎవరైనా సంతకం పెట్టగలరా? ఎవ్వరూ పెట్టలేరు. ఎందుకంటే రేపు ఉదయం నీకు తెలీదు నీవు లేస్తావో లేదని. ఒకవేళ మనం ఉదయాన్నే లేచిన వెంటనే థ్యాంక్స్ లార్డ్, థ్యాంక్ యూ భగవాన్, మరొక రోజు మాకు ఛాన్స్ ఇచ్చావు అని మనకు థ్యాంక్స్ చెప్తుండాలి ప్రతిరోజు ఉదయాన్నే మనం. అందుకే శ్రీమద్ భాగవతములో పరీక్షితుకి ఆ తక్షక ఏదైతే ఆ శాపం ఉన్నదో 7 రోజుల్లో ఆయన చనిపోతారు అని స్పష్టంగా తెలిసింది. అందరు రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ బాధపడుతుంటే పరీక్షిత్ మహారాజు ఎగిరి గంతులేశాడంట, అమ్మయ్యా నాకు 7 రోజులు గ్యారంటీ సర్టిఫికేట్ వచ్చిందని. ఎందుకు? అంతవరకు ఎవరికి కూడాను ఒక రోజు కూడా గ్యారంటీ లేదు. రాత్రి పడుకున్న తర్వాత లేస్తానని ఎవరికి గ్యారంటీ సర్టిఫికేట్ లేదు. కానీ పరీక్షిత్కి 7 రోజులు గ్యారంటీగా ఉంటున్న సర్టిఫికేట్ వచ్చింది అప్పుడు ఆయన. సో 7 రోజుల్లో ఆయన ఏదైతే చక్కబెట్టుకోవాలనుకున్నాడో ఆయన తపస్సు, ఆయన పుణ్యం ఆధారంగా పరమాత్మ సుఖమహర్షి అనే గురువుని పంపించారు ఆయన దగ్గర. గురువుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని సంసార సాగరాన్ని దాటిపోయారు పరీక్షిత్ మహారాజ్. అలాగే మీరందరూ కూడాను ఈ జీవితం అనేది క్షణికము. ఆశయా బధ్యతే జంతు కర్మణా బహు చింతయా ఆయుక్షయం న జానాతి
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు మహాత్ములు. ఆశా కోరికలు, ఆశా పాసంతో మిమ్మల్ని బంధించి ఒక సర్కస్లో ఉన్నటువంటి జైంట్ వీల్లో కూర్చుని తెలగైతే కిందకి మీదకు తిరుగుతుంటామో, ఈ సంసార చక్రములు తిరుగుతున్నాం మనం. పునరపి జననం పునరపి మరణం. దాని నుండి బయటపడకపోతే ఈ ఆయువు అనేది క్షణం క్షణం, మీ ఆయుస్సు క్షణానికి తరిగిపోతుంది. క్షణంలోనండి, ఇంక రోజులు లెక్క అంటున్నారు మీరు. ప్రతి క్షణంలో కూడా ఆయుస్ పోతుంది అలాగా, మనకు తెలియదు. మీరు ఒకసారి మీరు రోజు కూడా మీ ఆయుస్ మారిపోతుంటే, మీ ఏజ్ మారిపోతుంటే మనకు గుర్తించలేము. ఫోటో తీసుకోండి, 10 సంవత్సరాల తర్వాత చూడండి, ఆ ఫోటోకి ఈ ఫోటోకి, అమ్మ ఆయన ఎంత తేడా వచ్చిందా అని ఆశ్చర్యపోతారు మీరు. కాబట్టి ఈ తత్వ రహస్యాన్ని తెలుసుకోకుండా మనం ఇప్పుడున్న సంసారంలో బాగా కాలుతున్నటువంటి పెనం పైన ఉన్నాము. మనం ఏం చూస్తున్నాము? మరిన్ని కోరికలని జంజాడంలో పడి ఆ పెనం నుండి అమ్మయ్య నాకు కొంత రిటైర్ శాంతి కావాలండి. ఎక్కడ పడుతున్నాము? పొయ్యిలో పడుతున్నారు పెనం నుండి. బాగుంది, మంచి శాంతి వచ్చింది. ఇప్పుడు మండుతున్న పెనము కంటే పొయ్యిలో పడినట్టు అవుతుంది మన జీవితం. కాబట్టి తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారనమాట. అందువలన ఇలా ఎవరైతే చెప్తారో అప్పుడు మీరు పూర్తిగా ఆ యొక్క గురు ఉపదేశం శాస్త్రానికి మీరు శ్రద్ధాభక్తితో గట్టిగా పట్టుకోవాలి. అందుకే ఏమంటారు? అనేక జన్మ సంప్రాప్తం కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రధానేన తస్మై శ్రీ గురవే నమః. గురు స్తోత్రంలో చెప్పారు ఇవన్నీ. నా గురోరధికం తత్వం నా గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. భుక్తి ముక్తి ప్రదాత చ తస్మై శ్రీ గురవే నమః. గురు స్తోత్రంలో కూడా చెప్పారు ఇవన్నీ. అందుకే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని 4వ అధ్యాయంలో చూసాం మనం. ఇలా చేసిన తర్వాత ఏమవుతుంది? మీలో సకలం కూడాను స్పష్టత వచ్చేస్తుంది. ఎలాగైతే సూర్యుని యొక్క వెలుతురులో మీకు ఎటువంటి సందేహం కలగదో, అలాగా స్పష్టమైన జ్ఞాన ప్రకాశంలో మీరు అలాగా లీలలు చేస్తుంటారు. కర్మలు మీరు చేయట్లేదు. ఎందుకు? మీరు కర్తలు కాదు, ఇప్పుడు మీరు అకర్త, సాక్షి. కృష్ణ పరమాత్మ వలె మీరు ఉంటారు. అందుకే అలాంటి జీవన్ముక్తులకి అర్జునుడు ఏమడిగాడు 2వ అధ్యాయంలో? స్థిత ప్రజ్ఞస్య కా భాస సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాశీత వ్రజేత కిం అడిగాడా? అక్కడ ఆన్సరు చెప్పారు. ఇప్పుడు ఇది కూడా దాని యొక్క ఆన్సరే. ఏంటి? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అన్ని చేస్తూ నైవ కించిత్ కరోమి, నేనేమి చెయ్యట్లేదు. అవన్నీ వాటి ద్వారా జరిగిపోతుంది. కరెంట్ ఏమీ చేయట్లేదు. ఫ్యాను బల్బుల వల్ల జరుగుతుంది వెలుతురు, గాలి. పెట్రోల్ ఏమి చేయట్లేదు కారులో. అది అలసిపోతుంది అండి పెట్రోల్. కారు వెళ్ళిపోతుంది, పెట్రోల్ ఉన్నది అంతే. సన్నిధి, పెట్రోల్ సన్నిధి మాత్రేనా కారు రోడ్డు మీద వెళ్తున్నది. కరెంటు సన్నిధి మాత్రేనా బల్బు ప్యానెల్ పని చేస్తున్నాయి. ఆత్మ సన్నిధి మాత్రేనా చూపుడు వినికిడి జరుగుతున్నాయి. ఇది సూత్రం అన్నమాట. చూసారా, అద్భుతంగా ఉంది. ఇది తెలుసుకుంటే, స్వామీజీ తెలుసుకుంటే ఏమవుతుంది, ఎలా జీవించాలి మేము అంటే, మన అందరికీ కూడా గీత, భగవద్గీత, ఉపనిషత్తులు భయపెట్టేశారు జనం. ఓమా గీత అండి, ఇప్పుడు గీత టైం కాదండి. నాకు ఇంకా ఎక్కడ 95, 97 ఆ టైం వచ్చినప్పుడు గీత కదా. మీకు ఎవరైనా రాసి పెట్టారు 95 సంవత్సరం మీరు ఉంటారండి శరీరంలో? దీపం ఉన్నప్పుడే మనం అన్ని చక్క పెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ అల్మర ఉంది కదండి అని గోడకి వెళ్ళి గుద్దేరాడు ఒక అమ్మగారు. అక్కడ అల్మర లేదు, గోడని అప్పుడు తెలిసింది. ఇప్పుడు అంటే జెండు బాం ఏదో పెట్టుకుంటారు, అర్థమైంది ఆవిడికి, అమ్మో ఇక్కడ అల్మర లేదు గోడ అని. మనం కూడా ఈ ఆరోగ్యం అవయవాలన్నీ పనిచేస్తున్నప్పుడు మనము నిర్లక్ష్యం చేసేస్తాం. తర్వాత బెడ్ రెస్ట్ అంటాం. అప్పుడు టైం అంతా ఇలాగే అయిపోయింది,
కనీసం ఎవరిని పట్టించుకోలేదు, ఒక గుడికి వెళ్ళలేదు, ఒక తీర్థయాత్ర చేయలేదు, ఒక అన్నదానం చేయలేదు, ఒక గోదానం చేయలేదు, ఒక గోసేవ చేయలేదు, ఒక మాత్రలు ఇప్పుడు పిలవలేదు. ఎవరైనా భిక్షకు వస్తే చలు చలు వెళ్ళు, వచ్చిన వాళ్ళే చాలు, పని పడి చేసుకోవచ్చుగా, ఇలాగే అన్నాను తప్ప నేను ఎప్పుడు నా జీవితంలో చేయలేదని వాపోతుంటారు ఎంతోమంది. కాబట్టి మీరు సమయం చాలా విలువైందని అందుకే చెప్పారు, ఊరికే చెప్పరు. అందువలన ఈ విధంగా చేస్తూ ఎవరైతే జ్ఞాననిష్టలో ఉంటారు, కానీ ఇంకా అంత స్థితి లేని వాళ్ళ సంగతి ఏంటి స్వామీజీ? భగవాన్ చెప్తున్నాడు ఏమని? బ్రహ్మణ్యాధాయ కర్మాణి, బ్రహ్మణ్యాధాయ కర్మాణి, బ్రహ్మణ్యాధాయ కర్మాణి, సంగం త్యక్త్వా కరోతి యః, సంగం త్యక్త్వా కరోతి యః, సంగం త్యక్త్వా కరోతి యః, లిప్యతేన స పాపేన, లిప్యతేన స పాపేన, లిప్యతేన స పాపేన, పద్మపత్రమివాంభస, 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 బ్రహ్మణ్యాధాయ కర్మాణి, సంగం త్యక్త్వా కరోతి యః, బ్రహ్మణ్యాధాయ కర్మాణి, సంగం త్యక్త్వా కరోతి యః, బ్రహ్మణ్యాధాయ కర్మాణి, సంగం త్యక్త్వా కరోతి యః, లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస, లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస, లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. అద్భుతమమ్మ, బాగా చెప్పారు శ్లోకము. అయితే మనకేమంటున్నారంటే ఈ యొక్క శరీరము, ఇంద్రియములు, మనస్సు, అభిమానము, వాటితో అటాచ్మెంటు ఇలా చెప్పినంటే విడిచిపెట్టేది కాదు. అది ఎలాగా? ఒక అరటిపండు ఉన్నది, అరటిపండు ఇస్తే అరటిపండు మొత్తం తింటారా మీరు? ఆవులాగా తినరు. ఎందుకు? దానిపైన తొక్క తోలు తీసేస్తాం. తీసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు, ఆ తోలు తింటూ గుజ్జు బయట పడేస్తామా? లేదు, గుజ్జు తింటాము, తోలు బయట పడేస్తాం. ఇప్పుడు మనం ఏం చెప్పాము? ఈ శరీరము పాంచభౌతికము, ఈ ఇంద్రియములు పాంచభౌతికము, మనస్సు, బుద్ధి పాంచభౌతికము. ఇదంతా అరటిపండు తోలు వంటిదనమాట. ఈ మూడు కలిపి శరీరము, ఇంద్రియములు, మనస్సు. మరి దాని వెనక ఉన్నటువంటి గుజ్జుగా ఉన్నటువంటి ఆత్మ, దాన్ని మనం వేరు చేయాలి ఫస్ట్ వివేకముతో. వేరు చేసి ఆత్మ వదిలేసి శరీరాన్ని, మనసు, బుద్ధిని పట్టుకుంటామా? పట్టుకోకూడదు. దీన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి ఇదేమైనా అరటిపండ తొక్క బయట పడేయడానికి? ఇది రెండు కలిసిపోయి ఉన్నాయి, వేరు చేయడానికి వీలు పడట్లేదు. ఎలాగా? ఒక ఇనుప గుండుని ఒక అగ్నిలో బాగా వేడి చేసామనుకోండి, ఇనుప గుండు తీసుకొని ఒక అగ్నిలో వేసాం చాలా సమయం పాటు. అప్పుడు ఏమవుతుంది? అలాగా ప్రకాశించి మెరిసిపోతుంది అగ్నిగోళంగా ఉంది అది. కానీ నిజంగా అగ్ని అనేది గోళంగా ఉంటుందా? మరి గోళం ఎక్కడిది? ఆ గోళాకారం అంతా కూడా ఇనుముది. మరి ఇనుము అలా మెరుస్తుంటుందా? దహించుకొని అలా వేడిగా మెరుస్తుందా? మరి అది దేనిది? అది అగ్నిది. మరి రెండు వేరు చేసి మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు. అగ్ని, ఇనుప గోళం రెండు కలిసిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, ఆత్మ అనే అగ్ని ద్వారా శరీరం అనే ఒక ఇనుప గుండుగా రెండు కలిసిపోయి ఉన్నాయన్నమాట. కొబ్బరికాయ కోరు పైన ఉన్నటువంటి ఆ తొక్క పొర రెండు కలిసిపోయి కొబ్బరి బొండంగా ఉన్నాయనుకోండి, మీరు రెండు వేరు చేయగలరా? చేయలేం.
ఎప్పుడైతే బాగా లోపల కోరు పండిపోయి 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 అలాగ కోరు స్ట్రాంగ్ అవుతుందో పైన ఉన్నటువంటి పొర దానికి సెపరేట్ అయిపోతుంది, తేలికైపోతుంది. అంత ఎత్తులో ఉన్నటువంటి కొబ్బరి చెట్టు నుంచి అది పడినప్పటికీ అది పగలదండి. ఎందుకు? లోపల ఉన్న కోరు వేరుగా పైన ఉన్నటువంటి తొక్క వేరుగా ఉంటాయి కలిసి ఉన్నప్పటికీ. ఆ విధంగా కొబ్బరి బొండము నుండి కొబ్బరికాయగా ఎలాగైతే మారుతారో అజ్ఞానముగా ఉన్నటువంటి వారు ఈ యొక్క తత్వ సాధన జ్ఞానాభ్యాసం వలన కొబ్బరికాయగా మారడమే సాధన అన్నారు. ఒక మహాత్మ అన్నారు, సాధన అంటే ఎలాగ స్వామి అడిగితే అన్నారు, కొబ్బరి బొండం నుండి కొబ్బరికాయ అండి, అదే జీవితం అన్నాడు ఆయన. కొబ్బరి బొండం నుండి కొబ్బరికాయలా? ఓహో, అంటే కొబ్బరి బొండాన్ని తీయకుండా అలా చెట్టు కొంచాలా అన్నాడు ఒకడు. అది కాదయ్య బాబు, నీ కొబ్బరికాయ వ్యాపారస్తుల్లో ఉన్నావు, అది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే కొబ్బరి బొండం అనేది లోపల ఉన్న కోరు, ఆ కొబ్బరికాయ ఉన్నటువంటి ఆ పొర, ఆ తొక్క కలిసిపోతాయి రెండు. అలాగా సమయం అయ్యే కొలది అది పండిపోతుంది లోపల. అప్పుడు దానికి పొరకి వేరుగా ఉంటాయి అని చెప్పారు. అంటే అజ్ఞానం, అభిమానం, అహంకారముతో ఆత్మ, శరీర, ఇంద్రియం, మనసు కలిసిపోయినాయి అగ్ని ఇనుప గుండులాగా. వాటిని మెచ్యూరిటీతో అంటే తపస్సు అనే సాధన ద్వారా వివేకముతో అలాగ వేరుగా దర్శించాలని చెప్పారు. దర్శించదు ఏమవుతుంది? నేను వీటి ద్వారా కలిగిన వాటికి నేను ఎటువంటి కలత చెందాల్సిన పని లేదు. శరీరానికి ఏది జరిగినా నేను భయపడక్కర్లేదు. దానికి కావాల్సిన సర్వీసింగు చేస్తాను గాబరేముంది. అందువలన శరీరమునకు జరిగినటువంటి ఎటువంటి దాని ప్రమాదం కానీ బాధ కానీ జరిగితే దానికి ఒక మందు వేస్తాం. చూడండి, మీరు శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత తొందరగా శరీర అభిమానం మీకు ఉండదు. లేకపోతే కాళ్ళకి ఏదైనా జాయింట్ పెయిన్ వచ్చింది అనుకోండి, మీ ఆత్మ, మెడిటేషను, ధ్యానము, దృష్టి, ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది? ఆ జాయింట్ పెయిన్ దగ్గర కూర్చుంటుంది అనమాట. మీరు ఎంత జపం చేయండి, జపం పని జపమే, మీ కర్మల పని కర్మలే, మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? జాయింట్ పెయిన్ దగ్గర ఉంటుంది. అందువలన మన స్టమక్ అప్సెట్ అయింది అనుకోండి, మనకి హెడేక్ వచ్చింది అనుకోండి, మన కాఫ్ అంటే దగ్గు, జలుబులు ఇవన్నీ కూడాను ఏవైనా మనకు వచ్చినప్పుడే మన శరీరం మీద ధ్యాస ఎక్కువ అవుతుంది అనమాట. అంతకుముందు శరీరం గారు పట్టించుకోరు. ఆటలు ఆడుతుంటారు మన పిల్లలు చూడండి. ఆ ఆటల్లో ఆయన కాలుకి గోరు ఊడిపోతుంది, రక్తం వస్తుంది, కనీసం పట్టించుకోడాడు. ఆట అయిపోయిన తర్వాత అమ్మగారు చూస్తారు, ఏం చేసినావు ఆయన ఇంత పని అని. ఇదా, మై గాడ్, నేను ఆటలో ఆడుతున్నప్పుడు తగిలింది మమ్మీ, ఇప్పుడు ఏమవుతుంది? చాలా పెయిన్గా ఉంది మమ్మీ ఇట్స్ పెయిన్ డే లాట్, ఇప్పుడు పెయిన్ డే లాట్ అట. మరి అప్పుడేమైంది? అప్పుడు మర్చిపోయాడు. ఆ ధ్యాసలో ఆటలో లీనమైపోవడం వలన నీకు పెయిన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ ధ్యాస అంతా పెయిన్ దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు. అందువలన మీరు ఎంత శరీరాన్ని సర్వీసింగ్లో పెట్టుకుని సర్వీస్లోకి ఇచ్చినట్టు మన కారు లాగా చిన్నపాటి ఎక్సర్సైజ్, సరైన సమయంలో మంచి సాత్విక భోజనం, ఆరోగ్యకరమైనటువంటి భోజనం, సరైన సమయంలో నిద్ర, ఇవన్నీ పాటించమన్నారు భగవద్గీతలో. 6 అధ్యాయాలు చెప్తారు ఎలాంటి నిద్ర, ఎలాంటి ఆహారము, ఎంత తీసుకోవాలి. ఎందుకు? అతి నిద్ర చాలా ప్రమాదము, అతి తినడం కూడాను ప్రమాదమే. అందుకే అతి అనేది సర్వత్రా వర్జయేత్ అన్నారు శాస్త్రాల్లో. అతి దేనికి పనికిరాదండి. అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. చూసారా, చాలా మంది చాలా అతి వినయం ప్రదర్శిస్తుంటారు అప్పుడప్పుడు, మీరు చూడాలి. చాలా అతి వినయం అండి బాబు. అంటే నాకు తెలిసి శ్రీరామచంద్రుడు కూడా వీళ్ళ దగ్గర సరిపోరు, అంత నటన చేస్తారు. కాబట్టి అతి వినయము, కానీ అతి అనేది అన్నిట్లో కూడాను అది ఎప్పుడు కూడా వ్యర్థమే, అనర్థమే. ఈ విధంగా సర్వకర్మ అంటే మీరు చేసే ప్రతి 3 రకాల కర్మలు ఉంటాయి మనకి. శారీరక కర్మ, వాచిక కర్మ, మానసిక కర్మ. శారీరక కర్మతో దైవ పూజ, దేవయజ్ఞం చేస్తున్నాం, ద్రవ్య యజ్ఞాలు చేశాం. నిన్న గీతా జయంతి మహోత్సవములో అభిషేకము, హోమము, అద్భుతమైనటువంటి శారీరకమైనటువంటి కర్మలు, దేవయజ్ఞాలు చేశాం మనం. తరువాత అక్కడ పారాయణము, ఆ మహామంత్రాలు జపించాం, వాచిక కర్మ. తర్వాత ప్రతి అధ్యాయమునకు
సంక్షిప్తంగా ఒక వివరణ ఇచ్చాము, తత్వం కూడా తెలుసుకున్నాము నిన్న. దాన్ని జ్ఞాన యజ్ఞము. ఇవన్నీ ఏ రకము కర్మలైనప్పటికీ సంగం త్యక్త్వా కరోతి యః, ఎవరైతే ఆ కర్మ యొక్క ఫలం మీద ఎటువంటి ఆసక్తి లేకుండా ఎవరైతే సకల కర్మలు కూడాను బ్రహ్మని ఆదాయ, బ్రహ్మని అంటే పరమాత్మ యందు, ఈశ్వరుని యందు, ఆ మహాశక్తికి అర్పణంగా భావించి ఎవరైతే ఆ కర్మ ఫలం పైన ఆసక్తి లేకుండా, యహ అంటే ఎవరైనా సరే, సృష్టిలో ఉన్న ప్రతి మనిషి అని అర్థం, ఎవరైనా సరే చేస్తారో లిప్యతే నలిప్యతే పాపేన, పాపేన నలిప్యతే, అసలు ఎటువంటి పాపను అంటరండి వారు. ఎందుకు అంటారు? అది శుద్ధమైన కోహినూరు వలె మారిపోతారు. మనం ఎప్పుడు చూసినా మన కోహినూరు తోసిపోయారు బ్రిటిష్ వాళ్ళు, ఇదే గోల తప్ప ఈ కోహినూరు డైమండ్లు జస్ట్ భౌతికమైనవి. మీరు అసలైన కోహినూరు మీ ఆత్మస్వరూపము అని చెప్తున్నారు ఇక్కడ. అందువలన మీరు ఈ పాపేన దుర్గుణాలు వంటి వాటికి నలిప్యతే అంటారు. మరి ఎలా ఉంటారు? అంటకంట అంటే నేనేమైనా జాకెట్స్ కవచాలు ఏమైనా ధరిస్తానా? ఏమి ధరించక్కర్లేదండి. మీరు సహజ సిద్ధంగానే ఈ యొక్క సంసార సమాజంలో ఉన్నప్పటికీ మీరు అంటారు. ఎందుకు అంటారు అంటే పద్మపత్రమివ అంబసా, నీటి ద్వారా మురికి ద్వారా బురదలోనే ఉంటాయి తామర చెట్టు, లోటస్. ఆ లోటస్ ఫ్లవరు, ఆ పద్మపత్రము, ఆ పద్మం కమలము బురదకి నీటికి అంటదు. అది దాని మీద పడుతున్న నీరు పడుతున్నా అలా క్షణంలో జారిపోతే నీటి బిందువులు వలె. మీరు కూడా సమాజంలో తిరుగుతున్నప్పటికీ సమాజంలో ఉన్నటువంటి మాలిన్యాలు, ఆ యొక్క చెడు కర్మలు కానీ, ఆ యొక్క వాతావరణంలో అంటే దురలవాట్లతో కూడుకున్నటువంటి వాతావరణ పరిస్థితులు మీకు అంటవు. ఎందుకు? మీరు పద్మపత్రం వలె నీటిలో ఉన్నట్టు సమాజంలో ఉంటారు. అంటే మనం బోట్ అనే ఒక బోట్ మీకు దొరికింది. భగవద్గీత అనేది ఒక జ్ఞానం అనే బోట్లో మీరు ఉన్నారంటే సురక్షితంగా కూర్చున్నారు. బోట్ ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. కానీ నీరు బోట్లోకి రాదు. చూసారా? మీరెక్కడుంటారు? సంసారం అనే సాగరంలోనే ఉన్న సమాజంలో. కానీ జ్ఞానం అనే బోట్లో ఉండడం వలన మీకు ఆ సంసారం యొక్క మాలిన్యాలు, ఆ చెడు మీకు అంటదు. లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంభస. చాలా ఇంపార్టెంట్ శ్లోకము. ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని కంఠస్థ పెట్టాలని రేపు మీ అందరూ కూడాను ఈ శ్లోకం ఒక్కసారి మళ్ళా చెప్పాలి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం మహాదేవ్ మహాదేవ్. ఓం శ్రీ గురు. హరి ఓం స్వామిజీ. హరి ఓం. హరి ఓం స్వామిజీ. హరి ఓం. హరి ఓం స్వామిజీ. హరి ఓం హరి ఓం హరి ఓం. హరి ఓం స్వామిజీ. హరి ఓం. హరి ఓం స్వామిజీ. హరి ఓం స్వామి ప్రణామాలు. స్వామి ప్రణామాలు. మీరు మళ్ళీ తొందరగా క్లాస్ కూడా అటెండ్ అయ్యారంటే నిజంగా మీరు అంత ఒక మీరు అనన్యులు అనమాట. అనన్యులు మీరు. థ్యాంక్ యూ స్వామి. నాకు తెలిసిన వారికి ఇది అనన్య.